నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శ్రవంతి కృష్ణ. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. సో దసరా అండ్ దివాళీ ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి. మన ఇంటిని చాలా అందంగా డెకోర్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. దట్టు ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేయలేం కదా. సో అందరూ మ్యాక్సిమం ఆన్లైన్ షాపింగ్నే ప్రిఫర్ చేస్తారు. సో నేను కూడా ఏంటి అంటే ఈ ఫెస్టివల్ సీజన్ని మా ఇంటిని అందంగా డెకోర్ చేసుకోవాలని చెప్పేసి డిఫరెంట్ వెబ్సైట్స్ నుండి కొన్ని పర్చేస్ చేయడం అనేది జరిగిందండి. సో ఆ పర్చేస్ చేసిన ఐటమ్స్ మీకు కూడా చూపించాలి, మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఐటమ్స్ కనుక మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయండి. ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే అమెజాన్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది అక్టోబర్ 16th నుండి. ప్రైమ్ యూజర్స్కి అక్టోబర్ 17th నుండి నార్మల్ యూజర్స్కి. సో నేను ఇచ్చే చిన్న టిప్ ఏంటి అంటే మీకు ఏదైనా ఐటమ్స్ ఐదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఫర్నిచర్ కానీ వేరే ఏవి కొనుక్కోవాలన్నా సరే సేల్కు ముందే మీరు కార్ట్లోకి యాడ్ చేసుకొని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ప్రైసెస్ అన్నీ మనం అన్నీ గుర్తుపెట్టుకోలేము కదా. వన్స్ సేల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ప్రైసెస్ చూడండి, ఈ స్క్రీన్ షాట్తో కంపేర్ చేసుకోండి. సో దట్ సేల్ అనేది నిజంగా యూస్ఫుల్ అవుతుందా ఈ డివైజెస్ మీద, ఈ ప్రొడక్ట్స్ మీద అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను షాపింగ్ చేసేటప్పుడు కూడా ఇట్లానే చేస్తాను. ఒకవేళ ప్రైస్ తక్కువగా అనిపిస్తే కనుక సేల్లో ఖచ్చితంగా పర్చేస్ చేస్తాను. ఇప్పుడు తెప్పించిన హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా నేను సేల్లో ఉన్నప్పుడే కొంటానండి. మ్యాక్సిమం ఏంటి అంటే తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడే నేను కొనడానికి ప్రిఫర్ చేస్తాను. సో అందుకనే మీతో కూడా ఈ ఐటమ్స్ని షేర్ చేసుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఐటమ్ ఏంటో తెలుసా? ఫెస్టివల్ కదా. ఫెస్టివల్ అంటే దివాళీ అంటే మ్యాక్సిమం లైట్స్ ఆర్ ఏ ఫెస్టివల్ అయినా సరే లైట్స్ చాలా మన ఇంటికి బ్యూటీని అనేది యాడ్ చేస్తుంది కదా. సో నేను ఇప్పుడు ఏంటి అంటే ఇవి చూపించేది నేను ఇవి ఐకియాలో తీసుకున్నమాట. ఇవి యాక్చువల్లీ 3 sets లాగా వస్తాయి. అంటే ఈ 3 కలిపి ఒక సెట్ మాట. ల్యాంటర్న్ లాగా బాగుంది కదా. యాక్చువల్లీ ఇది మా టీవీ యూనిట్ దగ్గర ప్లేస్ చేద్దామనే ఐడియాతో ఇది తీసుకున్నాను అనమాట. నేను మ్యాక్సిమం ప్రోడక్ట్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒకవేళ ఇవ్వలేదు అంటే ఆ ప్రోడక్ట్ అంటే ఒక్కొక్కసారి ఐకియాలో అవైలబుల్ ఉండదు, ఆన్లైన్లో కూడా. సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. బట్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి మాట ల్యాంటర్న్స్. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి బ్యాటరీ వస్తుంది మాట. చిన్న మన దాన్ని ఏమంటారు వాచ్ బ్యాటరీ ఉంటుంది కదా, ఆ వాచ్ బ్యాటరీ లాగా వస్తుంది. సో ఈ 3 కలిపి నేను 199కి తీసుకున్నాను. అండ్ ఇట్లాంటివి ఏంటి అంటే మన బాల్కనీలోని లేదు అంటే గార్డెన్ ఉంటే గార్డెన్ దగ్గర పాట్స్ దగ్గర పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. సో ఇది ఎలా ఉంది ఇది. సెకండ్ ఐటమ్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ క్యాండిల్ హోల్డర్ ల్యాంటర్న్స్ టైప్ అండి. ఈ కలర్ నాకు చాలా నచ్చింది. అండ్ దట్టు మా టీవీ యూనిట్కి ఇది బాగా సూట్ అవుతుంది అని చెప్పేసి ఈ కలర్ అనేది పిక్ చేయడం జరిగింది. ఇది నేను యాక్చువల్లీ హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. 99 రూపీస్ ఈచ్ అనుకుంటా. సేల్లో ఉన్నప్పుడు కొన్నాను. జనరల్లీ ఇది 199 రూపీస్, బట్ 99కి వచ్చింది కదా అని తీసుకున్నాను. ఇట్లాంటివే ఫెస్టివల్ సీజన్లో చాలా బ్యూటీని యాడ్ చేస్తాయి మన ఇంటికి. అండ్ ఇందులో ఏంటి అంటే మనము చిన్న టీ హోల్డర్ క్యాండిల్స్ అంటారు కదా, అట్లాంటివి ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా వస్తుంది. సో ఇందులో క్యాండిల్ పెట్టేసుకొని మనము ఇట్లా లాక్ చేసుకుంటే సరిపోతుంది హ్యాపీగా. చాలా బాగుంటుంది. ఇది గ్లాస్ మాట యాక్చువల్లీ. అండ్ ఇట్లాగా హోల్డర్ ఇట్లా రింగ్ కూడా వస్తుంది మనకి. చాలా బాగుంటుంది. సో బాగుందా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ బ్యూటిఫుల్ ఇవి కూడా ఏంటి అంటే క్యాండిల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నేను కావాలి అంటే పక్కన క్లిప్ యాడ్ చేస్తాను. ఇది లైట్ అంటే లోపల క్యాండిల్ పెట్టినప్పుడు ఎంత బాగా ఇల్యూమినేట్ అవుతుంది అనేది. సో ఇట్లాగా సెరమిక్ పాట్ అండి. ఇది సెరమిక్ పాట్ మీద బ్యూటిఫుల్ ఇట్లాగా ఫ్లవర్స్ లాగా వస్తుంది. ఇందులో మనం ఏంటి అంటే క్యాండిల్ పెట్టుకుంటే ఆ క్యాండిల్ లైట్కి ఏంటి అంటే ఇదంతా చాలా బాగా ఇల్యూమినేట్ అవుతుంది అన్నమాట. సో ఇది కూడా నేను ఏంటి అంటే 199కి తీసుకున్నాను. ఇది అమెజాన్ నుండి తీసుకున్నమాట. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా క్యాండిల్ వెలిగించుకునే కంటే ఇందులో పెట్టి క్యాండిల్ వెలిగిస్తే ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది.
సో ఇది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ బ్యూటిఫుల్ స్ట్రింగ్ లైట్స్ అండి. యాక్చువల్లీ ఇది చాలా మంది ఇప్పుడు ఇది పర్చేస్ చేస్తున్నారు అనమాట, మెయిన్లీ యూట్యూబర్స్ వాళ్ళు. ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఫ్లవర్ వేస్ పెట్టుకున్నా మనకి ఎట్లా కావాలంటే అట్లాగా ఫ్లెక్సిబుల్ అవుద్ది మాట. ఈ వైర్ అనేది బ్రేక్ అవ్వదు, ఇది కాపర్ టైప్లో వస్తుంది అండ్ చిన్న చిన్న లైట్స్ అనేవి వస్తుంది. అండ్ దట్టు ఏంటి అంటే మనం ఇది ఎక్కడికన్నా క్యారీ చేసుకోవచ్చు. ఇట్లాగా 3 బ్యాటరీస్తో వస్తుంది, ఆన్ ఆఫ్ బటన్ వస్తుంది. అండ్ మనకి ప్లగ్లో పెట్టి అక్కడే ఉండాలి అన్న సమస్య ఉండదు, ఎక్కడికి కావాలంటే అక్కడ ఈజీగా ఇట్లాగా క్యారీ అయిపోతుంది. అండ్ ఇట్లాగా ఎలా కావాలి అంటే అలాగా వస్తుంది అన్నమాట లైట్ అనేది. ఇది అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే 5 మీటర్స్ 3 మీటర్స్ అట్లా ఉంటుంది. సో కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇది మీరు ట్రై చేయండి. ఈ దివాళీ ఫెస్టివ్ సీజన్కి ఏంటి అంటే చాలా మంచి డెకరేట్ చేసుకోవచ్చు ఇట్లాంటి స్ట్రింగ్ లైట్స్ వల్ల. సిమిలర్లీ ఏంటి అంటే ఇంకొకటి కూడా నేను రీసెంట్గా హోమ్ సెంటర్ నుండి తెప్పించాను. ఈ బ్యూటిఫుల్ ఇట్లాగా బల్బ్స్ టైప్లో వస్తుంది అన్నమాట. సో నేను ఇంకా ఇది ఓపెన్ కూడా చేయలేదు. సో ఇట్లాగా బల్బ్స్ లాగా వస్తుంది. ఇది కూడా ఏంటి అంటే 3 బ్యాటరీస్ మాట. 3 బ్యాటరీస్తో ఇట్లాగా బల్బ్ లాగా వస్తుంది. ఇది కూడా నేను 150కి అట్లా కొన్నమాట. ఇట్లాంటి లైట్స్ ఏంటి అంటే కొంచెం దివాళీ టైంలో నేను కొంచెం డెకరేట్ చేద్దాము ఇంటిని, బాల్కనీని అని చెప్పేసి ఇట్లాంటివి తీసుకోవడం జరిగింది. సో ఇది మాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ 3 ఎలిఫెంట్స్ అండి. యాక్చువల్లీ మీకు బాగా కనిపించాలని ఇట్లాంటి దాని మీద పెట్టి చూపిస్తున్నాను. సో ఇది 3 ఎలిఫెంట్స్, పెద్దది చిన్నది ఇంకొంచెం చిన్నది, ఇట్లా 3 సైజెస్లో వస్తుంది అనమాట. ఇది కూడా 150కి అట్లా తీసుకున్నాను అమెజాన్లో. ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట, కొంచెం యాంటిక్గా ఉంటుంది. సో రాజస్థానీ ప్రింట్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇట్లాగా డిజైన్ వస్తుంది. సో బాగున్నాయి కదా. ఇట్లాంటి ఐటమ్స్ ఏంటి అంటే తక్కువ కాస్ట్ అయినా సరే మన ఇంటికి చాలా చాలా బ్యూటీని అనేది యాడ్ చేస్తుంది అన్నమాట. సో ఇది నెక్స్ట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ లవ్ సింబల్ టైప్ కర్టెన్ హోల్డర్స్ మాట. యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. దీనికి ఇట్లాగా స్టిక్కర్లా వస్తుంది. సో ఇట్లాగా అటాచ్ చేసేసుకోవచ్చు మాట. ఇందు లోపల ఏంటి అంటే కర్టెన్స్ పెట్టుకోవచ్చు. సో దట్ మనం కర్టెన్ని ఇట్లాగా స్టిఫ్గా చేయడానికి బాగుంటాయి అన్నమాట. అండ్ దట్టు ఇది చాలా చాలా రీజనబుల్, 49 రూపీస్ అట్లా ఉంటుంది. ఇవి ఐకియాలో తీసుకున్నాను. దీని నెక్స్ట్ సైజ్ ఇంకా పెద్దది కూడా ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే ఈ సైజ్ నాకు నచ్చి సో ఇవి మా లివింగ్ రూమ్లో ఉన్న కర్టెన్స్కి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి, చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి బాగున్నాయి కదా క్యూట్గా. సో ఇది ఐకియా నుండి తీసుకున్నమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒక ఇట్లాంటి వుడ్ హ్యాంగర్ టైప్ అండి. యాక్చువల్లీ ఇట్లాగా టెజల్స్ లాగా రోప్ అది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక రింగ్ లా వస్తుంది. ఇది మనం ఏదన్నా మేకుకి కానీ హుక్కి కానీ పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ థ్రెడ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వెయిట్ ఎంత అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో వాడు మెన్షన్ చేస్తాడు ఎన్ని కేజెస్ వరకు ఇది వెయిట్ బరువు ఆపుతుంది అనేది. అండ్ ఇది ఎందుకు తీసుకున్నా అంటే మా బెడ్రూమ్లో యాక్చువల్లీ షెల్ఫ్స్ అవి లేవు మాట. సో ఇట్లాగా ఏదన్నా వుడ్ హ్యాంగర్ పెట్టి ఏదన్నా ప్లాంట్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. మీకు పెట్టి చూపిస్తాను, ఐడియా వస్తుంది. సో ఇట్లా ఏదన్నా పెట్టుకోవచ్చు, ఏదన్నా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. బాల్కనీ గార్డెన్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వుడ్. మీరు కావాలి అంటే ఇలాంటిది డిఐవై చేసుకోవచ్చు అన్నమాట. మీ దగ్గర ఏమన్నా వుడ్ ఉందనుకోండి, ఇట్లాంటి రోప్ కొనుక్కొని మంచిగా ఒక ఐడియా వస్తుంది చూడండి. ఇట్లా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను కుదిరితే డిఐవై చేస్తాను దీన్ని కూడాని. సో ఇది కొంచెం 450 రూపీస్ అట్లా ఉంటుంది, ఎందుకంటే వుడ్ కదా ఇది. దట్టు చాలా విడ్త్ చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. విడ్త్ కూడా ఎక్కువగా వచ్చింది అన్నమాట. బరువు ఆగాలి కదా ఎక్కువ ఐటమ్స్ పెట్టినప్పుడు, ప్లాంట్స్ పాట్స్ అవి అలాంటివి పెట్టినప్పుడు. సో ఇది ఎలా ఉంది, ఇది బాగుందా? సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ గ్రామ్ ఫోన్ యాంటిక్ పీస్ లాంటిది. ఇది చాలామంది ఇంట్లో నేను చూసి ఇది తీసుకోవడం జరిగిందన్నమాట. ఎందుకు అంటే మా ఇంట్లో కొంచెం ట్రెడిషనల్ ఎథనిక్ లుక్ యాంటిక్ పీసెస్ ఉండాలి అని చెప్పేసి ఇది నేను నాంపల్లి ఎగ్జిబిషన్ తీసుకున్నాను. బట్ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఈవెన్ అమెజాన్లో కూడా, ఆల్మోస్ట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇంకా కొన్ని వెబ్సైట్స్లో ఇది అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు. అండ్ ఇది చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఏంటి అంటే మనకి సైకిల్ ఉంటుంది, టెలిఫోన్ ఉంటుంది, అట్లాంటి యాంటిక్ పీసెస్ లాగా ఉంటాయి అన్నమాట. నాకు ఎందుకో ఈ గ్రామ్ ఫోన్ అనేది నచ్చింది అన్నమాట.
బాగుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇదైతే చాలా చాలా ఇష్టం నాకు, మంచిగా ఉంటుంది ఇది. సో ఇది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్యూటిఫుల్ మిర్రర్ అండి. ఇది యాక్చువల్లీ 3 కలిపి ఒక సెట్ లాగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది, మా లివింగ్ రూమ్లో డెకోర్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇవన్నీ ఏంటి అంటే ఇట్లాగా ఐరన్తో వస్తుంది అన్నమాట, ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది ఇది. సో ఈ ఐరన్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ మిర్రర్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే మీకు ఇక్కడ నేను పట్టుకొని చూపించడానికి వీలు కావట్లేదు. సో ఇట్లాగా చూడండి, 2 పీస్ కదా చూపిస్తుంది, ఇంకొక పీస్ కూడా ఉంది. ఈ 3 కలిపి 700 అట్లా వచ్చిందన్నమాట. అండ్ నేను కుదిరితే క్లిప్ కూడా యాడ్ చేస్తాను, నేను మా లివింగ్ రూమ్లో ఎట్లా డెకరేట్ చేశాను అని చెప్పేసి. సో ఇది నెక్స్ట్ ఐటమ్. సో మిర్రర్స్ చూపిస్తా అన్నాను కదండి, క్లిప్ ఇది మాట. ఇలా అరేంజ్ చేశాను మా లివింగ్ రూమ్, ఐ మీన్ హాల్లో. సో ఈ 3 మిర్రర్స్ ఇట్లా పెట్టిన తర్వాత వాల్ అంతా ఎంటీగా అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఈ బటర్ఫ్లైస్ అనేవి తీసుకొని ఇట్లా స్టిక్ చేశాను. దీనికి మనకి స్టిక్కర్ వస్తుంది అన్నమాట ఈ బటర్ఫ్లైస్కి. అమెజాన్లోనే తీసుకున్నాను. ఈ బటర్ఫ్లైస్ కూడా గోల్డ్ కలర్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. సో ఈ మిర్రర్స్, ఈ బటర్ఫ్లై ఏంటి అంటే మోర్ బ్యూటీని యాడ్ చేసాయి మా లివింగ్ రూమ్కి. సో ఇది మాట. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఇట్లాగా నా బాత్రూమ్ అంటే వాష్ ఏరియా దగ్గర అండ్ కిచెన్, ఇది ఆల్రెడీ మీకు చూపించే ఉంటాను, దిస్ కిచెన్ ఈ సీజన్డ్ విత్ లవ్ అని. అండ్ ఇది కూడా ఏంటి అంటే వాష్ ఏరియా దగ్గర పెట్టానమాట. సో ఇది బాగున్నాయి, ఇలాంటి వెరైటీ బర్డ్స్ అనేవి ట్రై చేస్తే చాలా బాగుంటుంది, వాష్ ఏరియా అన్నా సరే చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇట్లాంటిది తీసుకున్నాను. అండ్ ఇదేంటి అంటే నా కిచెన్ టూర్లో మీరు చూసే ఉంటారు, ఎంట్రన్స్లో ఇది పెట్టనమాట. సో ఇది. సో ఈ 2 బోర్డ్స్ కూడా చాలా రీజనబుల్, 150 రూపీస్, 199 అట్లా ఉన్నది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో సిమిలర్గా ఇలాంటిదే ఇంకొక బోర్డ్ టైప్ తీసుకున్నాను అనమాట. ఇది అమెజాన్లోనే పర్చేస్ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది, ఒక కోట్ మాట. అండ్ సో టుగెదర్ దే బిల్ట్ ఏ లైఫ్ దే లవ్డ్ అని చెప్పేసి, ఇది నాకు చాలా ఇష్టం ఈ కోట్. సో అందుకనే ఇది మా బెడ్రూమ్లో పెట్టుకున్నాను, హ్యాంగ్ చేశాను. సో ఇది కూడా ప్రొడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో రీసెంట్గా నేను ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఒక డిఐవై చేశాను కదా, ఇట్లాంటివి కూడా మీరు చేసుకోవచ్చు కావాలి అంటే. లైక్ మీ ఇంట్లో ఏమన్నా వుడ్ వర్క్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న వుడ్స్ అవి మిగిలిపోతాయి కదా, చెక్క ముక్కలు అవి. సో ఎట్లా చేసుకోవచ్చు, లేదు అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ యూస్ చేసి ఇట్లాంటి కోట్స్ చేసుకొని మంచిగా బ్యూటిఫుల్ కలర్స్ పెయింట్ చేసుకుంటే చాలా లుక్ వస్తుంది మీ రూమ్స్కి. సో నేను క్లిప్స్ అన్ని యాడ్ చేస్తాను, నేను ఎక్కడెక్కడ అరేంజ్ చేశాను అనేది. సో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది మాట. సో నెక్స్ట్ కూడా వచ్చేసి ఒక వాల్ హ్యాంగర్ టైప్ అండి. ఇట్లాగా మూమెంట్స్ అని వస్తుంది. సో ఇట్లాగా మూమెంట్స్ అని వచ్చిన తర్వాత ఇట్లాగా థ్రెడ్స్ వచ్చి చిన్న చిన్న క్లిప్స్ వస్తాయి అన్నమాట. ఈ క్లిప్స్కి ఏంటి అంటే నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే మాకు ఏదో ఒక అకేషన్లో ఒక మెమరీ అనేది ఉంటుంది కదా, ఆ ఫొటోస్ అన్నీ తీయించుకొని ఇక్కడ ఒక్కొక్కటి స్టిక్ చేసుకొని దీనికి లైటింగ్ అది సెట్ చేద్దాము అని చెప్పేసి మా సెకండ్ బెడ్రూమ్లో. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. నేను చూపిస్తాను ఫొటోస్ అన్నీ వచ్చిన తర్వాత, అరేంజ్ చేసుకున్న తర్వాత. అండ్ దీనికి ఏంటి అంటే మనకి బ్యాక్ సైడ్ ఇట్లాగా 2-వే ప్లాస్టర్ ఇచ్చేస్తారు అండ్ ఇట్లాగా హుక్ కూడా ఇస్తాడనమాట. సో మనం ఎయిదర్ మేకు కన్నా కొట్టుకోవచ్చు, లేదు అంటే ఈ 2-వే ప్లాస్టర్ తీసుకొని వాల్ కన్నా అంటించేసుకోవచ్చు. సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, మూమెంట్స్ ఉంటాయి, మెమరీస్ అని ఉంటుంది, లేదు అంటే స్వీట్ మెమరీస్, అట్లా చాలా ఉంటాయి ఇందులో డిజైన్ అనేది. నేను ఇది కూడా అమెజాన్ నుండి తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో ఈ కాన్సెప్ట్ అనేది నచ్చింది, ఇట్లా థ్రెడ్స్ వచ్చి ఇట్లా చిన్న చిన్న క్యూట్గా ఉంటాయి క్లిప్స్ అనేవి. సో ఇది బాగుంది అని చెప్పేసి ఫొటోస్ అవి నేను ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో బాగుందా ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ క్యూట్ డాల్స్ నేను 2 సైజెస్లో తీసుకున్నాను. ఇది కూడా డెకోర్ ఐటమ్ ఇప్పుడు చాలా ఫేమస్, ఇట్లా లెగ్స్ లాగా వస్తుంది. ఇంకా ఇందులో ఓల్డ్ కపుల్ కూడా ఉంటుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇవి అమెజాన్లో చాలా కాస్ట్లీ ఉన్నాయి, లైక్ 2 450 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. బట్ ఇది నేను లోకల్ గిఫ్ట్ షాప్స్ ఉంటాయి కదా, నేను అక్కడ తీసుకున్నాను ఈ 2 పేర్స్ కూడా. నాకు ఇవి చాలా తక్కువకి వచ్చినాయి, నాకు అప్పుడు అనిపించింది మాట. సో అమెజాన్లో కంట లైక్ బయట గిఫ్ట్ షాప్లో కొన్ని రీజనబుల్గా ఉంటాయి అని చెప్పేసి. ఇది వచ్చేసి నాకు
250 అట్లా పడింది, ఇదేమో 180 అట్లా పడింది అన్నమాట. సో మీరు కూడా లోకల్ గిఫ్ట్ షాప్ ఏమన్నా ఉంటే ఇట్లాంటివి చూడండి. ఇంకా లేదు తప్పదు ఆన్లైన్లోనే తీసుకోవాలి అనుకుంటే అమెజాన్ లింక్ కూడా ఇస్తాను. బట్ కొంచెం కాస్ట్లీ ఉంది అన్నమాట, 450 రూపీస్ అట్లా ఉన్నాయి. అంత పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది వీటికి. సో అందుకే ఇది నేను లోకల్ గిఫ్ట్ షాప్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నమాట. సో ఇవి బాగున్నాయి కదా క్యూట్గా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బుద్ధ ఐడల్స్ టైప్ అండి. చాలా చాలా బాగుంటాయి ఇవి, చూడగానే ఎంత ముద్దుగా అనిపిస్తాయో. సో ఇవి చాలా తక్కువ, 150 రూపీస్కి అట్లాగా అమెజాన్ నుండే తీసుకున్నాను అనమాట. సో ఇట్లాంటివి డిఫరెంట్ షేప్స్ కూడా ఇప్పుడు వచ్చేసినాయి. నేను కొన్నప్పుడు అయితే ఇట్లా ఒక్క షేప్లోనే వచ్చింది, సంథింగ్ బుద్ధ టైప్లో. ఇప్పుడు ఇంకా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, మీరు కూడా చూడండి. సో ఇవి క్యూట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వాల్కి పెట్టుకునే పెయింటింగ్ టైప్ అన్నమాట. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే అమెజాన్లో ఎంత రీజనబుల్ అంటే ఈ పెయింటింగ్స్ సమ్ 150-199కి వస్తాయి. ఇట్లాగా 3 సెట్స్ లాగా వస్తాయి అన్నమాట మనకి. సో డిఫరెంట్ పిక్చర్స్తో ఉన్నాయి. చాలా చాలా బాగుంది పెయింటింగ్ కూడా, చాలా క్లారిటీగా అస్సలు మంచిగా అనిపిస్తుంది వాల్కి పెట్టగానే. అండ్ 3 సెట్ కూడా 190 అంటే రీజనబుల్ అనిపించి ఇది కూడా తీసుకున్నాను. నేను ఎక్కడ పెట్టాను అనేది క్లిప్ యాడ్ చేస్తాను. సో ఇది బాగుంది కదా. సో ఇది నెక్స్ట్ డెకోర్ ఐటమ్ అండి. ఇది ఎల్ఈడి బాక్స్ అంటారు. యాక్చువల్లీ ఇట్లా వైట్ కలర్లో వస్తుంది. అండ్ ఈ లెటర్స్ అనేవి ఇట్లా మనం రిమూవ్ చేసుకొని కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ లెటర్స్ అనేది ఏంటి అంటే మనకి ఇలాగా సెట్ లాగా ఇస్తాడు అన్నమాట. ఇలా చాలా లెటర్స్ ఇస్తాడు, ఒక్కొక్క లెటరు 3 ఇస్తాడు అన్నమాట. సో మనకి నచ్చినప్పుడు కోట్ అది మార్చుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇది సైడ్ ఏంటి ఎల్ఈడి అన్నాను కాబట్టి ఇక్కడ సైడ్ ఆన్ ఆఫ్ వస్తుంది. సో ఇట్లాగా లైట్ ఆన్ అవుతుంది అన్నమాట స్విచ్ ఆన్ చేయగానే. ఇది బోత్ బ్యాటరీ ఆపరేటెడ్, 3 బ్యాటరీస్ వేసుకోవచ్చు. మన బ్యాక్ సైడ్ ఇస్తాడు. 3 బ్యాటరీస్ వేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే వాడే ఒక వైర్ లాంటిది కూడా ఇస్తాడు, డైరెక్ట్ స్విచ్కి పెట్టేసుకోవడమే. 2 వేస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే నాకు ఒక యూట్యూబర్ వాళ్ళ ఛానల్లో గివ్ అవే పెట్టినప్పుడు నాకు ఒక విన్ అయ్యి కూపన్ ప్రొవైడ్ చేశారు. సో తనకి గుర్తుగా ఏదన్నా మా ఇంట్లో డెకోర్ ఐటమ్ ఉండాలి అని చెప్పి ఇది తీసుకున్నాను. సో ఇది చూసినప్పుడల్లా తనని గుర్తు చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది నైట్ టైం లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత సో లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే చూసారా ఎంత బాగుందో అసలు. ఈవెన్ బెడ్ లైట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది రీజనబుల్ ప్రైస్ అనండి, 700 అట్లా ఉంటుంది. ఎందుకు అంటే చాలా లెటర్స్ అవన్నీ వచ్చినాయి కదా, మనకి ఇష్టం వచ్చినప్పుడు కోట్ అనేసి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు హ్యాపీగా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బోర్డు అండి. ఈ బోర్డు నా వీడియోలో చూసి చాలా మంది అడిగారు మాట ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది. ఇది వచ్చేసి దీన్ని పెగా బోర్డ్ అంటారండి. ఇది ఐకియాలో తీసుకున్నాను నేను. సో ఇది ఇందాక చూపించిన ఎల్ఈడి బాక్స్ ఉంది కదా, సేమ్ లెటర్స్ అట్లానే, కాకపోతే అది ప్లాస్టిక్ స్ట్రైప్స్ లాగా వస్తాయి. ఇవి ఏంటి అంటే ఇట్లాగా బటన్స్ లాగా వస్తాయి, ఈ హోల్స్కి ఇట్లా గుచ్చుకుంటాం అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ మనకి లెటర్స్ కూడా చాలా ఇస్తాడు. ఇది చూడండి, ఈ పౌచ్ నిండా లెటర్స్ ఇట్లాంటి సింబల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి ఇట్లాగా చాలా ఇస్తాడు. ఈ పౌచ్తో మొత్తం లెటర్స్ సింబల్స్ వస్తాయి. మనం ఎలా కావాలి అంటే అలాగా హోల్కి ఇట్లా గుచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట, ఏమన్నా కోట్స్ అట్లాంటివన్నీ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇట్లాగా స్టాండ్ లాగా కూడా ఇస్తాడు. హారిజెంటల్గా ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదు అంటే వర్టికల్ కావాలంటే వర్టికల్, లేదు అంటే మనం ఏమన్నా మేకుకు కూడా పెట్టేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. నా ఛానల్కి అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది. ఇది పెగా బోర్డ్ అంటారండి. ఇది ఐకియా నుండి తీసుకున్నాను 570 రూపీస్కి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ బోర్డ్ అండి. యాక్చువల్లీ ఇది నేను ఒక FB పేజ్లో తీసుకున్నాను అనమాట. చూడండి ఇట్లా చూస్తే కృష్ణ అని వస్తుంది, ఇట్లా చూస్తే శ్రవంతి, కొంచెం ఇల్యూజన్లా అనిపిస్తుంది కదా. సో నాకు ఎందుకో ఇది నచ్చి ఇది బాగున్నది, దట్టు ఇది వుడ్తో కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది ఒక FB పేజ్లో తీసుకున్నానండి. ఆ FB పేజ్ లింక్ కూడా మీకు ఇస్తాను, నచ్చితే తీసుకోండి. వాళ్ళు ఇంకా చాలా చాలా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ లాంటివి అవి చేస్తారు. వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి కూడా గిఫ్ట్స్ అవి. నాకు ఎందుకో ఈ నేమ్ బోర్డ్ నచ్చింది అన్నమాట చూడగానే, ఇట్లా చూస్తే. సో అది
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వుడ్ గాగుల్స్ హోల్డర్ అండి. యాక్చువల్లీ ఇది ఇట్లా వస్తుంది అన్నమాట, మీసాలు అవి ఉండి ఇట్లాగా షార్ప్గా, అండ్ వెనకాల పెట్టుకోవడానికి గాగుల్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇట్లా వస్తుంది. సో నాకు ఎందుకో ఇది చాలా యూనిక్గా అనిపించి ఓహో గాగుల్స్ పెట్టుకోవడానికి కూడా ఇట్లా ఉంటుందా అని చెప్పి ఇది తీసుకున్నాను. ఈ మీసాలు ఎస్పెషల్లీ చాలా బాగున్నది అని చెప్పి. ఇది నాకు సేల్లో 99 రూపీస్ చాలా చీప్గా వచ్చింది. ఇది చెక్ చేయండి, ఇట్లాంటివి ఉంటే చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటాయి కొన్ని ఐటమ్స్. బాగుంది కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఈ ఆర్టిఫిషియల్ దీన్ని మనీ ప్లాంట్ టైప్లో ఇట్లాంటి స్ట్రింగ్స్ అనేవి వస్తాయి. ఎందుకు నేను ఆర్టిఫిషియల్ తీసుకున్నాను అంటే బెడ్రూమ్లో ఇంత మనీ ప్లాంట్ గ్రో అయ్యే ఛాన్స్ ఉండదేమో అని చెప్పేసి కర్టెన్స్ మీద ఇట్లాగా పెట్టుకోవచ్చు నీట్గా అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇవి నేను ఆల్మోస్ట్ 3 to 4 స్ట్రైప్స్ అనేది తీసుకున్నమాట సేల్లో ఉన్నప్పుడు. నాకు 3 కలిపి 199కి అట్లా వచ్చింది. సో న్యాచురల్గా అనిపించింది ఎందుకో లీవ్స్ చూడగానే. సో అందుకనే బెడ్రూమ్ మీద కర్టెన్స్కి ఇది పెడితే చాలా లుక్ వస్తుంది, కొంచెం గ్రీనరీగా ఉంది అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి తీసుకున్నాను. సో ఇవి ఏంటి అంటే మన బాల్కనీలో ఇలాగ స్ట్రైప్స్లా పెట్టుకొని ఏదన్నా చైర్ అది వేసుకొని మంచిగా డెకోర్ చేసుకోవచ్చు ఇట్లాంటి ఐటమ్స్తో. సో ఇది కూడా బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి చెక్కతో వుడ్తో వచ్చిందన్నమాట. ఇది వాల్ హ్యాంగర్ టైప్. ఇక్కడ ఐరన్ వస్తుంది అండ్ పైన ఏమో వచ్చేసి వుడ్ వస్తుంది. ఇట్లా సెట్ మాట. ఇది కూడా 250 అట్లా తీసుకున్నాను. నేను యాక్చువల్లీ ఏంటంటే మా బాల్కనీ మేక్ ఓవర్ చేద్దాము అని చెప్పేసి ఎప్పటి నుండో అనుకుంటున్నాను. సో ఇట్లాంటివి పెట్టి ఏమన్నా పాట్స్, చిన్న చిన్న ప్లాంట్ పాట్స్ ఏమన్నా పెట్టి డెకోర్ చేద్దాము అని చెప్పి బాగుంటాయి కదా అని ముందుగానే తీసుకొని ఉంచుకున్నాను అనమాట. త్వరలోనే మా బాల్కనీ మేక్ ఓవర్ కూడా చూపిస్తాను, ఎట్లా చేశాను ఏంటి అనేది. సో గెట్ రెడీ దానికి కూడా. సో ఇదైతే బాగుంది కదా. ఇట్లాంటివి మనం హ్యాపీగా గోడకి ఒక మేక్ పెట్టేసుకొని ఇట్లాగా హోల్డ్ చేసుకొని దీని మీద క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఏమన్నా చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి. వచ్చేసి రిమోట్ పెట్టుకునే స్టాండ్ అండి. ఇది ఒక మనిషి లాగుతున్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. రిమోట్స్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసే వాళ్ళకి ఇది మంచిగా సొల్యూషన్. ఇట్లాంటి 4 స్లాట్స్ ఉంటాయి, 2 స్లాట్స్ ఉంటాయి. నేనైతే 2 స్లాట్ది తీసుకున్నాను. అండ్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. ఒకసారి లింక్ చెక్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఎలా ఉందండి, నేను మా ఇంటి కోసం కొనుక్కున్న డెకరేటివ్ ఐటమ్స్ డిఫరెంట్ వెబ్సైట్స్ నుండి కొనడం జరిగింది. ఇదంతా ఓన్లీ అమెజాన్లోనో లేదా ఫ్లిప్కార్ట్లోనో కొనలేదు. నాకు నచ్చినప్పుడు, సేల్స్ ఉన్నప్పుడు, లైక్ కాస్ట్ తక్కువగా అనిపించినప్పుడే నేను మ్యాక్సిమం పర్చేజ్ అనేవి చేస్తాను అనమాట. సో అందుకనే ఇప్పుడు దసరా, దివాళీ ఫెస్టివల్స్ కూడా చాలా ఆన్లైన్ షాపింగ్ సైట్స్ మనకి డిస్కౌంట్స్ అనేవి ఇస్తాయి కాబట్టి, సో ఇందులో ఏమన్నా ఐటమ్స్ నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకుంటారు ఈ సేల్ సీజన్లో. అండ్ ఈ ఫెస్టివ్ సీజన్లో మీరు కూడా మీ ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో షేర్ చేయడం జరిగింది. ఎవరిని నేను ఫోర్స్ అయితే చేయట్లేదు ఈ ఐటమ్స్ కొనుక్కోండి అని చెప్పి. మీకు నచ్చితేనే కొనుక్కోండి. డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను మ్యాక్సిమమ్. సో మరికొన్ని మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సో అయితే నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.